హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఇప్పుడు ఒక టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అదేంటో తెలుసా? గ్లోబల్గా మన టాలీవుడ్ పేరు వినిపించిందండి మ్యాప్లో, గ్లోబల్ మ్యాప్లో అని చెప్పాలి. అయితే ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే హాలీవుడ్కే హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీ సవాల్ అని చెప్పొచ్చా? మీరే ఆలోచించండి. సరే టాపిక్ చూసేద్దాం. సో నేను మీ మోనికా. మన తెలుగు సినిమా ప్రపంచ పటంలో ఎంత హైట్స్కి చేరుకుంది అని చెప్పడానికి జస్ట్ ఈ క్లిప్పింగ్ మాత్రం మీరు చూడాలి. ఇది ఒక ఎగ్జాంపుల్ లాంటిది. పేపర్ క్లిప్ మీరు చూసారా? ఇది ది జపాన్ న్యూస్ అని ఇంటర్నేషనల్ పేపర్. ఇది పేపర్లో ప్రింట్ అయిన టాపిక్. ఇది గ్లోబల్ క్లోజప్ అని ఒక టైటిల్ ఇచ్చారు దీనికి. ఇక్కడ ఏంటి మ్యాటర్ అంటే మన టాలీవుడ్ ఇప్పుడు కేవలం ఇండియాకి మాత్రమే పరిమితం కాలేదు. జపాన్ లాంటి ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశం జపాన్ అని చెప్తారు కదా, వాళ్ళ మీడియాలో కూడా మన సినిమా గురించి డిస్కస్ చేసే స్టేజ్కి మనం వెళ్ళామన్నమాట. సో హ్యాపీ. మన తెలుగు లేకపోతే టాలీవుడ్కి సంబంధించిన కొన్ని మూవీస్ అలా వాళ్ళు డిస్కస్ చేసుకుంటారంటే మంచి పాయింటే కదా. సో ఎన్నో మూవీస్ మన తెలుగులో ఒక టాప్ లెవెల్కి వెళ్ళాయి అని చెప్పడానికి వాళ్ళు మన డైరెక్టర్స్ చేసే ప్రయత్నం సక్సెస్ అని చెప్పాలి. సో మెయిన్ పాయింట్ ఏంటి అంటే టాలీవుడ్ ఈజ్ రీషేపింగ్ ద ఇండియన్ మూవీ ల్యాండ్స్కేప్. అంటే మన ఇండియన్ సినిమా రంగాన్ని టాలీవుడ్ మొత్తంగా మార్చేసిందని చెప్పడం. సో ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటి అంటే సినిమా లొకేషన్ల ఏరియా అంటే హైదరాబాదే. ముంబైతో ఈక్వల్గా హైదరాబాద్ని సినీ ఇండస్ట్రీ ఇంకొక ప్యారలల్ క్యాపిటల్గా వాళ్ళు రికగ్నైజ్ చేశారు. అంటే ముంబై అని మనం ఫిల్మ్ ఇండస్ట్రీ ఎక్కువ అని మాట్లాడుకుంటాం, బాలీవుడ్ కాదు టాలీవుడ్ అని చెప్తున్నారు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామోజీ ఫిల్మ్ సిటీ గురించే మాట్లాడాలి. ఎందుకంటే స్టూడియోలు, అడ్వాన్స్ టెక్నాలజీ అవన్నీ మారడానికి ఈ హైట్స్ చేరుకోవడానికి ఒక కారణం అని చెప్తున్నారు. గ్లోబల్ బ్రాండింగ్. సో బాహుబలి, RRR లాంటి సినిమాలు ఇప్పటికే గ్లోబల్ లెవెల్లో వెళ్ళాయని అందరికీ తెలుసు. అక్కడ హిట్ అయ్యాయి. ఆస్కార్ లాంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ స్టేజ్ మీద రికగ్నైజ్ అవ్వడం తెలుగు సినిమా పేరుని అలా తీసుకెళ్ళాయని చెప్పొచ్చు. మాస్ ఫ్యాన్ కల్చర్, తెలుగు ప్రేక్షకుల అభిమానం కానీ వాళ్ళ ఫ్యాన్ కల్చర్ కానీ చాలా ప్రత్యేకంగా డిస్కస్ చేశారు. ఫ్యాన్ క్లబ్స్, ఇంకా పెద్ద పెద్ద కట్అవుట్స్ పెట్టడం, సోషల్ మీడియాలో వాళ్ళ డామినేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా హాలీవుడ్, బాలీవుడ్ కన్నా చాలా డిఫరెంట్గా, చాలా స్పెషల్గా ఉన్నాయి అని ఈ ఆర్టికల్లో వాళ్ళు రాశారనమాట. సో ఈ ఆర్టికల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? అంతేకాకుండా టాలీవుడ్ ఇంకా వేరే రంగాల్లో అభివృద్ధి చెందాలని కూడా మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అది మా కామెంట్లో తెలియజేయండి. ఈ గ్లోబల్ టాపిక్ మీద మనం మాట్లాడుకోవడం మీకు ఎలా అనిపించింది? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది, ఎందుకంటే ఇది మనకి కాల్ ఎగరేసే టైం కదా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.